పోటీలో గెలిచిన జోష్నను మెచ్చుకున్న శివన్నారాయణ, మాలిని చెంప పగలగొట్టిన దీప. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న నిజ స్వరూపం శివన్నారాయణ తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇక దీప వంట చేస్తుంది, నేను హెల్ప్ చేస్తాను అని జోష్న ఇద్దరు కూడా వంట చేయడం స్టార్ట్ చేశారు కదా. అక్కడ జోష్న అజెండా ఏంటి? దీప వంట చేస్తుంది, ఏదో రకంగా చెడగొట్టేసి ఈ పోటీలో ఓడిపోయేటట్టు చేస్తే దీపని అంటారు, నన్ను ఏమీ అనరు అన్న ఉద్దేశంతో సూరజ్ కూడా అదే మాట చెప్పాడు. కాబట్టి జోష్న అదే అజెండాతో దీప తను వంట చేయడానికి ముందుకొస్తుంది. కానీ అక్కడ దీప కొన్ని మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలకు ఇంకా జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు జోష్న, ఇప్పుడు ఈ పోటీలో గెలిస్తే ఇన్ని రోజులుగా నీ విలువ లేదు అని నువ్వు అనుకుంటున్న విలువ ఒక్కసారిగా అమాంతం ఎంత గొప్పగా ఉంటుందో చూడు. మీ మమ్మీ విషయంలో, అమ్మ విషయంలో, తాతయ్య విషయంలో, అందరి విషయంలో కూడా నువ్వు గొప్ప వ్యక్తిగా కనిపిస్తావు. నాతో చేతులు కలుపు అంటూ ఇంకా దీప చేయి చాపింది కదా. జోష్న ఒక్కసారిగా తన చేతిని వేసి దీప చేతిని పట్టుకుంటుంది. వెంటనే అల్లం తీయి అనగానే వెంటనే అప్పటి వరకు మండుతుంది అని చెప్పిన జోష్న దీపకు ప్రతి విషయంలో కూడా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అదందివ్వడం, ఇదందివ్వడం, ఏం కావాలి, అదేమి ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని ప్రతి ఒక్కటి కూడా దీప చేతికి అందిస్తూ ఉంటుంది. జోష్న తొందరపడి ఏమీ చేయదు. ఆల్రెడీ ఒక కర్రీ వండింది, రెండో కర్రీ ఫ్రై చేద్దామనుకుంటే కర్రీ కింద అయిపోయింది కదా, అది కూడా చేసేస్తుంది. ఇంకా గబగబా చేసేసరికి ఇంకా 1/2 అవర్ ఉంది 3 వంటలు చెయ్యాలి అని. ఇంకా 2 పొయ్యిల మీద చేసేద్దాం దీప అని చెప్పనేసరికి పక్క పొయ్యి మీద కూడా చక్క చేసేస్తూ ఉంటుంది దీప. జోష్న ప్రతి ఒక్కటి కూడా అందిస్తుంది. అదివనా ఇదివనా అంటూ మాట్లాడడంతో అన్ని చేతికే ఇస్తుంది. నేను వేయను దీప, నేను వేస్తే వంట చెడిపోతుంది. ఈ పోటీలో మనం ఖచ్చితంగా గెలిచి తీరాలి, తాతకు తగ్గ మనవరాలుగా అనిపించుకోవాలి అని చెప్పి ఇంకా జోష్న కూడా చాలా మోటివ్గా మాట్లాడుతుంది. ఇదేంటి దీపకు సహాయం చేస్తుందేంటి అనుకుంటూ పారు అనుకునేసరికి దీపకు సహాయమే చేస్తుంది పారు. జోష్న దీప ఇద్దరూ కలిసిపోయారు. సొంత అక్కా చెల్లెల్లా కలిసిపోయి వంట చేస్తున్నారు చూడు నువ్వే అని చెప్పనేసరికి అలా జరగకూడదు అనగానే, జరగకూడదంటే ఎలా కుదురుతుందిరా, అక్కడ జరుగుతుంది కదా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా దీప ఇటు ఇద్దరు కూడా చకచక వంటలు చేసుకుంటూ ఉంటారు. ఇంకిక్కడ కంగారు పడిపోతూ ఉంటుంది మాలిని. దీప కడుపుతో ఉన్నా సరే భలే చేస్తుందే అనుకుంటూ కంగారు పడుతూ ఉండేసరికి ఇంకా దీప నువ్వు చేయగలవా అని చెప్పి పక్కనున్న జోష్ని అడుగుతుంది. అడిగేసరికి చేయగలను. నువ్వు గంట సేపు ఒక చోట నిలబడి ఇలా వంట చేయడం కష్టమేమో కదా, కడుపుతో ఉన్నావు కదా అనగానే, పర్వాలేదు నువ్వు హెల్ప్ చేస్తున్నావు కదా, నువ్విచ్చే సహాయంతో నేను కొంచెం అటు ఇటు కదులుతూ వంట చేసేస్తాను అనగానే, ఎందుకంటే తాతయ్య గారు గెలిచి తీరాలి. తాతయ్య గారు ఒక మాట అన్నారు గుర్తుందా, ఈ గెలిపే నా ఊపిరి, ఇందులో నేను ఓడిపోతే నా ప్రాణం పోయినట్టే అంటూ మాట్లాడారు. అవును మాట్లాడాడు తాత అని చెప్పాను కానీ అందుకే తాతయ్య గారిని మనం గెలిపించుకోవాలి అనేసరికి అవును అంటూ ఇద్దరు అనుకుంటూ ఉండగానే ఇంకా 15 మినిట్స్ మాత్రమే సమయం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న అతనైతే చెప్తూ ఉండేసరికి ఇంకా 15 మినిట్సే మాత్రమే ఉంది, మనకి ఇంకా ఒక వంట ఉంది, ఒకటి కుక్ అవుతుంది అనగానే అవును ఇది అయిపోయి అది కుక్ చేసేస్తే సరిపోతుంది అని ఇంకా దీప కూడా అనడంతో ఆ వంటకి ఏమేం కావాలి అనగానే ఆనియన్స్ కట్ చేయనగానే వెంటనే ఆనియన్స్ కట్ చేసేస్తుంది. ఇంకా ఆనియన్స్ కట్ చేసేసరికి ఇంకా ఆ కర్రీ అవ్వడంతో కర్రీ పెట్టేస్తారు. పెట్టేసి స్టార్ట్ చేసి ఆనియన్స్ వేసేసి అందులో ఉప్పు కొంచెం వేస్తే తొందరగా మగ్గుతాయని కొంచెం ఉప్పు పసుపు వేసి ఇంకా చకచక వంట పూర్తి చేస్తారు. ఇంకా 5 మినిట్స్ మోర్ అనేసరికి దీప అయిపోతుందా అనగానే అయిపోతుంది. ఇప్పుడు ఆ కర్రీస్ అన్నీ కూడా ఒక్కొక్కటి కొంచెం బౌల్లో వేసి ట్రైలో సర్దేసే జోష్న అని చెప్పాను. కానీ సరే నీట్గా సర్దాలి, చాలా నీట్గా సర్దాలి అని కానీ నేను సర్దుతాను అని ఇంకా నీట్గా సర్ది అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి అంటే చుట్టూ డిజైన్స్ కోసం
క్యారెట్ ఇవన్నీ కూడా డిజైన్స్ కోసం అన్నీ కూడా సర్దుతూ ఉంటుంది. 4 కర్రీస్ మొత్తం వేసేస్తుంది. ఒక్క కర్రీ వండుతుండడంతో ఆ కర్రీ కూడా ఒక బౌల్లోకి వేసి కర్రీ దగ్గర కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అంతా డెకరేటివ్గా చేసి మొత్తం ట్రే నిండా సర్దేసి ఆ ట్రే తీసుకెళ్ళి జడ్జి గారి ముందు పెడదాం పదా అని ఇద్దరు కూడా తీసుకెళ్ళి జడ్జి ముందు పెడతారు. పెట్టిన తర్వాత రా దీప అని ఇలా వెనక్కి తిరగబోయేసరికి దీప కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. చాలాసేపటి నుంచి నిలబడి ఉంది కదా. దీప పడబోయేసరికి జోష్న పట్టుకుంటుంది. తన భుజం మీద దీప చేతిని పెట్టి, అంటే తన సపోర్టు, అలా దీప చేతి సపోర్టుతో ఇంక వచ్చి ఇలా కూర్చొని జోష్న దీపకు సపోర్ట్ ఇచ్చి తీసుకొచ్చి అక్కడున్న సోఫాలో కూర్చోబెట్టడంతో కార్తీకే షాక్ అయిపోతాడు. పారిజాతం కూడా అలా స్టన్ అయిపోయేసరికి ఇంకా జడ్జెస్ దీప, జోష్న వండిన వంటలన్నీ కూడా టేస్ట్ చూస్తారు. కానీ ఇటు పక్క చెఫ్ ఉన్నాడు కదా, చెఫ్ 4 వంటలు మాత్రమే చేస్తాడు. 5వ వంట పూర్తి కాదు. పొయ్యి మీదే ఇంకా స్టార్ట్ కూడా చేయకుండా ఉంటుంది. ఇదేంటి 5 వంటలు కదా చెయ్యాలి అనగానే అవ్వలేదు అని చెప్పనేసరికి ఆడవాళ్ళైనా వాళ్ళకయ్యాయి 5 వంటలు, మీకెందుకు అవ్వలేదు అనగానే అవ్వలేదు మేడం అని చెప్పనేసరికి సరే అని ముందు 5 వంటలు చేశారు కదా వాటి టేస్ట్ చూస్తారు. ఉప్పు, కారం ఇంకా కర్రీస్ అన్నీ కూడా టేస్ట్ అంతా కూడా బాగానే ఉంది అనేసరికి ఇటుపక్క చెఫ్ పెద్ద గొప్పగా చెప్పారు కదా, పైగా 2 గంటల క్రితం కొనేసిన చెఫ్ ఉన్నాడు కదా, జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో వర్క్ చేసే చెఫ్ కిరణ్ అయితే తను చేసిన వంటకాలు టేస్ట్ చూసేసరికి ఏవి కూడా అంత పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనిపించవు. ఒక్క దాంట్లో ఉప్పు తక్కువ, ఒక్క దాంట్లో ఉప్పు ఎక్కువ, ఆ రకంగా ఉంటాయి 4 వంటలు కూడా. 4 వంటలు అలా ఉండేసరికి ఇంకా ఆ 4 వంటలు టేస్ట్ చూసి నువ్వు అసలు చెఫ్వేనా అని చెప్పి ఇంకా జడ్జి వంక చూస్తారు. జడ్జిలు కిరణ్ వంక చూసేసరికి అదేంటి మేడం అలా అంటున్నారు అనగానే ఏం వంటలయ్యా, ఒక దాంట్లో ఉప్పు ఎక్కువ, ఒక దాంట్లో ఉప్పు తక్కువ, ఇలానే చేస్తే కస్టమర్లు ఎలా తింటారయ్యా, ఉప్పు అడ్జస్ట్ చేసుకోమని చెప్తారా ఏంటి అంటూ మాట్లాడేసరికి అది కాదు సార్ అని చెప్పాను. కానీ ఏదే టెన్షన్లో అనగానే ఎంత టెన్షన్ ఉంటే మాత్రం ఏదైనా హడావిడిగానే చెయ్యాలి. కస్టమర్ వచ్చి కూర్చున్న తర్వాతే కదా మనం వంట చేస్తాము. వంట చేసి వేడివేడిగా కస్టమర్కి సర్వ్ చెయ్యకపోతే కస్టమర్ ఒప్పుకుంటాడా? చల్లారిపోని పెడితేని ఒప్పుకోడు కదా అని చెప్పనేసరికి అదే సార్, అదే నేను అంటున్నాను అనేసరికి ఇంకా చాలు. ఇంకా టేస్ట్ చేసిన తర్వాత మాలిని గారు, శివన్నారాయణ గారు ఇద్దరు కూడా ఇలా రండి అనేసరికి ఇంకా ఇద్దరు కూడా స్టేజ్ దగ్గరికి రమ్మనగానే స్టేజ్ దగ్గరికి అయితే వస్తారు. స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి ఈ వంటలు ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేయండి అనగానే ఇంకా ఫస్ట్ మాలిని గారు, దీప గారు వండిన వంటలు టేస్ట్ చేయండి అనేసరికి 5 వంటలు కూడా రైస్ కూడా కర్రీస్ ఉంటుంది కదా, కర్రీ కాస్త నోట్లో పెట్టుకుని టేస్ట్ చేస్తారు. టేస్ట్ చేయడంతో ఒక్కసారి మీ చెఫ్ చేసిన వంటలు కూడా టేస్ట్ చేయండి అనగానే వాళ్ళు చెఫ్ చేసిన వంటలు కూడా టేస్ట్ చేసేసరికి ఒక కర్రీ ఇలా నోట్లో పెట్టుకోవడంతో కారంగా ఉంటుంది, మరొక కర్రీ పెట్టుకునేసరికి చప్పగా ఉంటుంది, మరో కర్రీ పెట్టుకునేసరికి ఉప్పగా ఉంటుంది. 4 కర్రీలకి 4 డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. ఎలా ఉన్నాయి? దీపగారు వండిన కర్రీస్ టేస్ట్గా ఉన్నాయా, లేక మీ చెఫ్ వండిన కర్రీస్ టేస్ట్గా ఉన్నాయా చెప్పండి అని చెప్పనేసరికి దీప వండిన వంటలే టేస్ట్గా ఉన్నాయి అనగానే ఇప్పుడు మీరు చూస్తారా శివనారాయణ గారు అనగానే అవసరం లేదు, దీప ఎలా వంట చేస్తుందన్న విషయం నాకు తెలుసు అంటూ శివనారాయణ చెప్తాడు. ఇప్పుడు పోటీ ఎవరికి మధ్య జరిగింది తెలుసు కదా, ఇప్పుడు మాలి గారే చెప్పేశారు ఎవరి వంటలు బాగున్నాయో ఎవరి వంటలు బాగోలేదో అంటూ జడ్జెస్ మాట్లాడేసరికి అవును, ఇప్పుడు ఎవరు గెలిచినట్టు మాలిని గారు, ఎవరు ఓడిపోయినట్టు అనగానే శివనారాయణ గారే గెలిచినట్టు, మేమే ఓడిపోయినట్టు అని చెప్పనగానే మేము అనౌన్స్ చేయకుండానే మీరే అనౌన్స్ చేసేసుకున్నారు కదా. సరే అదండి జరిగిన విషయం. గెలిచింది శివనారాయణ గారు. ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
2026 అవార్డు శివన్నారాయణ గారి జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కే దక్కింది ఈ సంవత్సరం కూడా అని చెప్పి ఇంకా జడ్జెస్ చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అండి అనగానే శివన్నారాయణ గారు రేపు సాయంత్రం అవార్డు ఫంక్షన్ అయితే జరుగుతుంది, రేపు సాయంత్రం అవార్డు ఫంక్షన్కి అందరూ వచ్చేసేయండి. మాలిని గారి చేతుల మీదుగానే మాకు అవార్డు రావాలన్న క్లాస్ కూడా పెట్టాను కదా అంటూ శివన్నారాయణ చెప్పేసరికి ఎస్ అవునవును మీరు ఆ క్లాస్ కూడా పెట్టారు కదా, వస్తారు మాలిని గారు కూడా వస్తారు. అయినా అవార్డు ఫంక్షన్ అన్నప్పుడు 2 రెస్టారెంట్లు వాళ్ళే కాదు అందరూ రెస్టారెంట్ వాళ్ళు కూడా వస్తారు. అందరి ముందే మాలిని గారి చేతుల మీదుగానే మీరు అవార్డు తీసుకుందరు కానీ అని చెప్పి చెప్పడంతో సరేనని ఇంకా అంతా సంతోషపడుతూ ఉంటారు. శివన్నారాయణ అయితే దగ్గరికి తీసుకుని జోష్ననైతే చాలా సంతోషంగా నా పేరు నిలబెట్టావు జోష్న, దీపను ఒక పక్క జోష్నను ఒక పక్క ఇద్దరిని కూడా మీ వల్లే నాకు ఈ అవార్డు దక్కుతుంది. మీరే గనక నాకు సహాయం చెయ్యకపోతే ఎవరూ కూడా నాకు సహాయం చేయలేరు. చివరికి బయట వాళ్ళని నమ్ముకోవడం కంటే ఇంట్లో మనవరాళ్ళని నమ్ముకోవడమే మంచిదనిపిస్తుంది. ఇప్పటి వరకు నిన్ను మనవరాలు అని అనుకున్నాను కానీ ఎప్పుడూ మనవరాలుగా చూడలేదు. ఈరోజు చెప్తున్నాను దీప, జోష్న నా మనవరాలే, నువ్వు కూడా నా మనవరాలవే అంటూ ఇటు జోష్నను దీపను ఇద్దరిని కూడా శివన్నారాయణ గుండెలకి హత్తుకుంటాడు. హత్తుకునేసరికి ఇంకా అదంతా చూసిన మాలిని బయటికి వెళ్ళబోతూ ఉండగా దీప చిటిక వేసి ఒక్క నిమిషం మాలిని గారు అంటూ పిలిచి ఇంకా మాలిని దగ్గరికి వెళ్ళి చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా చూసి అందరూ షాక్ అయిపోతారు. మీరు ఎంత దుర్మార్గంగా ఉంటారని అనుకోలేదు. మా తాతయ్య గారి మీద గెలవడానికి నేరుగా గెలవలేక మాకు చేసే చెఫ్ని మీ వైపు లాక్కొని ఇంత దిగజారిపోయి మీరు చేస్తారని అనుకోలేదు. మీరు పని చేయడం ఒకందుకు మా మంచికే, ఎందుకంటే మా తాతయ్య గారి దృష్టిలో మేమేంటో తెలిసింది. అలాంటి చెఫ్ మా దగ్గర పనిచేసి వంటలు చెడగొడుతున్నాడు అన్న విషయమూ బయటపడింది. మా తాతయ్య గారు చెప్పినట్టుగా బయట వాళ్ళని నమ్ముకోవడం కంటే ఇంట్లో వాళ్ళే మంచిది. మీరిదంతా ప్లాన్ చేసి ముందే మీరు చెఫ్ను తీసుకురాకుండా ఉండడం, అందుకే అంత పగడ్బందీగా మీరే గెలుస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు కదా, అదే మీకు బాగా కలిసొచ్చి మీరే చక్కగా మీ వంటల్ని మీరే మీ చెఫ్తో నాశనం చేసుకున్నారు. మరొక చెఫ్ వచ్చుంటే మీ వంటలు ఖచ్చితంగా బాగానే వచ్చుండేవేమో అని చెప్పనేసరికి వదిలిపెట్టను దీప అనగానే వెళ్ళి మీ చెఫ్కి అడ్వాన్స్ ఇచ్చి 2 గంటల క్రితం మీరు మీ వైపుకు తిప్పుకున్నారు కదా, మీ హోటల్లోనే చెఫ్గా పెట్టుకోండి అని చెప్పి ఇంకా దీప కాస్త చెప్పడంతో రా దీప అంటూ కార్తీక్ కాస్త దీప భుజం మీద చేయి వేసుకుని తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా అంతా కూడా ఇంటికి వస్తారు. ఇంకా కాంచనను కూడా ఈ ఇంటికే వచ్చేయమంటారు. అమ్మ కాంచన అని చెప్పనేసరికి నాన్న అంటూ పిలవడంతో జోష్న దీప ఇద్దరూ కలిసి నన్ను గెలిపించారమ్మా, దీప కూడా నా మనవరాలే, ఏమంటావు సుమిత్ర అనగానే అవును మామయ్య, ఇక మీదట ఇక్కడి నుంచి నాకు ఒక్క కూతురు కాదు వదిన, 2 కూతుళ్ళు. దీప నా పెద్ద కూతురు, జోష్న నా చిన్న కూతురు, సరేనా? నువ్వేమంటావు జోష్న అని చెప్పాను. కానీ నీ ఇష్టం మమ్మీ, నువ్వు ఎలా అంటే అలా. ఇన్ని రోజులు దీప అంటే నాకు కోపం ఉండేది, కానీ ఆ వంట చేసేటప్పుడు దీప నాతో మాట్లాడిన మాటలకు నాకు చాలా సంతోషం అనిపించిందని జోష్న కాస్త పైకి వెళ్ళిపోతుంది. ఆ వెనకాలే పారిజాతం వెళ్ళి నీకేమన్నా పిచ్చి పట్టిందేంటే అని చెప్పాను. కానీ పిచ్చి నాకు పట్టలేదు, ఇప్పటి వరకు పట్టింది ఇప్పుడే కుదిరింది అనగాని ఏం మాట్లాడుతున్నావే, ఆ దీపతో చేతులు కలిపి వంట చక్కగా చేయడం ఏంటే అనగాని దీప ఈ ఇంటి మనవరాలే, ఆ విషయం ఎప్పుడో తెలుసు, అయినా సరే ఇప్పటికొచ్చి ఆ విషయం చెప్పలేదు. అదే సీను రివర్స్లో ఉండి దీపే నేనయ్యి దీప స్థానంలో నేనుండి నా స్థానంలో దీప ఉందనుకో, మన ఇద్దరి మెంటాలిటీకి మనం నిజం చెప్పకుండా ఇన్ని రోజులు ఉంటామా? ఉండం. వాళ్ళకు కావాల్సింది కుటుంబం, మనకు కావాల్సింది ఆస్తి. ఇన్ని రోజులు ఆస్తి అంతస్తుల కోసమే పోరాడేమో, కానీ ఈరోజు దీప చెప్పిన మాటలకు నాకు చాలా సంతోషం అనిపించింది. దీపే గనక అలా మాట్లాడకపోయి ఉంటే నేను నిజంగా దీపకు సహాయం చేసేదాన్నే కాదు. 2 సార్లు వంట
చెడగొట్టింది. అంత కడుపుతో ఉండి కూడా దీప అంతలా వంటలు చేస్తుంటే నేను చెడగొట్టిన తర్వాత నాకు మీద నాకే అసహ్యం అనిపించింది అంటూ మాట్లాడేసరికి, నువ్వేనా జోష్న ఇలా మాట్లాడేది అనగానే, అవును గ్రాని, నేనే ఎన్ని రోజులు ఆస్తుల కోసం అంతస్తుల కోసం వెంపర్లాడాను. నేను ఇంటి వారసురాలు కాదని, దీపై ఇంటి వారసురాలన్న విషయం చెప్పేస్తాను అంటూ ఇంకా జోష్న అనేసరికి, వద్దు జోష్న అలా చెప్పొద్దు అంటూ వెనకాలే దీప కార్తీక్ ఇద్దరు వస్తారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. నీలో ఈ మార్పును తీసుకురావడం కోసమే మరదలా మేము ఎంత తాపత్రయపడ్డామో. కానీ సూరజ్ మాత్రం అలా ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు బావా అని చెప్పి ఇంకా సూరజ్ మీద అనుమానము అంటే తనకు అనుమానం కలుగుతుంది. ఏం చెప్పాడు అనగానే, నువ్వే కావాలని దీపను సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు. ఎలాగా నీకు వంటలు రావు కాబట్టి దీపగారు వంటలు చేస్తుంటే నువ్వు చెడగొట్టు. ఒకవేళ మీరు ఓడిపోయినా ఆ క్రెడిట్ అంటే ఓడిపోయినా గెలిచింది అవతల వాళ్ళైనా సరే, ఓడిపోయావని నీ మీద కోపం ఉండదు, దీప గారి మీదకే కోపం వెళ్తుంది అని చెప్పాడు సూరజ్ చెప్పడం వల్ల ఇదంతా చేశాను. సూరజే వంటలు కూడా చెడగొట్టమని కూడా సూరజే చెప్పాడు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు జోష్న అనగానే, అవును బావా, నేను అబద్ధం ఎందుకు చెప్తాను, సూరజ్ అలా చెప్పాడు కాబట్టి చెప్తున్నాను అనగానే, ఏంటి బావా ఏంటిదంతా అని చెప్పాను. కానీ అదే నాకు అర్థం కావట్లేదు. ఎప్పటి నుంచో నాకు సూరజ్ మీద అనుమానం ఉంది. అనుమానం ఇప్పుడు మరింత ఎక్కువయ్యింది అనగానే, ఒక కంట కనిపెట్టాలి బాబా, మన శత్రువు కొడుకేమోనని నా మనసు కనిపిస్తుంది అనేసరికి, శత్రువు కొడుక ఏమంటున్నావు జోష్న అని చెప్పాను. కానీ మాలిని గారి కొడుకేమో అన్న ఆలోచన వస్తుంది బావా. అసలు నువ్వు ఆ రకంగా ఆలోచించావా? మాలిని గారికి కొడుకున్నాడో లేదో అన్న విషయం అత్తకు తెలుసుంటుంది కదా, ఒక్కసారి అడుగు చూడు అనేసరికి, సరే అని చెప్పి కాంచన ఇంట్లోనే కదా ఉంది. కాంచన ఇంట్లో ఉండేసరికి, అమ్మ నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా అనగానే, ఏంటి కార్తీక్ ఏంటది, మాలిని గారి గురించి నీకు అన్నీ తెలుసా అనగానే, తెలుసు. మాలిని గారికి పిల్లలు ఉన్నారా అనగానే, ఉన్నారు, ఒక కొడుకు అని చెప్పనేసరికి, కొడుక అని చెప్పాను. కానీ అవును కొడుకే. మరి ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడున్నాడు అనగానే, ఆ అబ్బాయి ఎక్కడున్నాడన్న విషయం అయితే నాకు తెలీదు. అంటే తను దీపక్ అంటే నాకంటే పెద్దవాడా చిన్నవాడా అనగానే, నీకంటే చిన్నవాడే ఉంటాడు, కానీ జోష్న పుట్టకముందే తను పుట్టాడు, నువ్వు పుట్టిన తర్వాతే అనుకుంటా. వదిన వాళ్ళ పెళ్ళయింది కదా, సో తను నీకంటే చిన్నవాడే ఉంటాడు అని చెప్పనేసరికి కార్తీక్కి అనుమానం మరింత రెట్టింపు అవుతుంది. జోష్న చెప్పినట్టుగా సూరజ్ మాలిని గారి కొడుకై ఉంటాడా? అసలు సూరజ్ గురించి నేను ఎంక్వైరీ చేయటం లేదు. అసలు సూరజ్ ఎవరు? ఓటర్ ఐడిలో సూరజ్ ఎవరన్న విషయం తెలుసుకోవాలి అని వెంటనే మీ సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి, ఆల్రెడీ తను ఆధార్ కార్డు అయ్యి ఇచ్చుంటాడు కదా, ఆధార్ కార్డు అయ్యి అన్నీ కూడా సేకరించి అది తీసుకుని వెళ్ళి ఇంకా మీ సేవా కేంద్రంలో ఎంక్వైరీ చేస్తే, డాటర్ ఆఫ్ మాలిని అంటే పేరు వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న పేరు ఉంటుంది, అది సన్ ఆఫ్ అని చెప్పి వాళ్ళ నాన్న ఉండేసరికి వాళ్ళ నాన్న పేరు ఏంటో తెలియక వెంటనే కాంచనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి వాళ్ళ నాన్న పేరు ఇది అని చెప్పి కాంచన చెప్తుంది. చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్. ఎందుకంటే ఇక్కడ సూరజ్ వాళ్ళ నాన్న పేరు అతని పేరు ఒకటే, ఆ ఇంటి పేరు కూడా సేమ్ ఉండేసరికి అనుమానం కాస్త క్లారిఫై అయిపోతుంది. క్లారిఫై అయిపోయేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు కార్తీక్ అయితే. కానీ సూరజ్ అసలు ఎందుకు ఇంటికి వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు, తన ఉద్దేశం ఏంటి, తన ఉద్దేశం వెనక ఉన్న అజెండా ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా సరే తెలుసుకుంటాను, అసలు ఎందుకు వచ్చాడు అనేది వెయిట్ చేసి చూద్దాం, ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడో అని జోష్నకు చెప్తాడు. చెప్పేసరికి, ఏంటి బావ నువ్వు చెప్పేది అనగానే, అవును ఎవరో కాదు మీ అత్త కొడుకే అని చెప్పనగానే, అది అత్తయ్య కొడుకే, మాలిని పిన్ని కొడుకే సూరజ్ అని చెప్పనేసరికి అప్పుడే అనుమానం వచ్చింది. ఎవరూ లేరు అంటూ ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడే అక్కడ హోమం జరుగుతుంది.
హోమం దగ్గరికి మనల్ని కావాలని తీసుకువెళ్ళాడని అనిపించింది నాకు. ఆ తర్వాత కూడా నా చుట్టూ తిరుగుతున్నాడు. అంటే నేను ఇంటి వారసురాల్ని కాబట్టి, తనకు మరదలనవుతాను కాబట్టి, నన్ను పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నాడు అనగానే చూద్దాం జోష్న, అసలు సూరజ్ అజెండా ఏంటి, సూరజ్ ఆలోచన ఏంటి, తన ఆలోచన విధానం ఏంటి అన్నీ అబ్జర్వ్ చేద్దాం. కానీ మనకు నిజం తెలిసిపోయిందన్న విషయం సూరజ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. తెలియకపోతే మంచిది అనగానే అవును బావా, ఇదైతే నిజమే. మనకు నిజం తెలిసిపోయింది అన్న విషయం తెలిస్తే సూరజ్ జాగ్రత్త పడతాడు. అందుకే సూరజ్కి మాత్రం మనకి నిజం తెలిసిందని, మనకి అనుమానం వచ్చిందన్న విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు అని చెప్పి ఇంకా జోష్న కార్తీక్ ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా ఇద్దరు కూడా అనుకునేసరికి సరే అని ఇంకా దీప ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని జోష్న అప్పటి నుంచి కూడా దీపం మీద ఏదో ఒకటి ప్లాన్లు చేయడం, ఏదో ఒకటి చేయడం చేస్తూ ఉంటుంది కదా. ఇంకా అవేమీ చేయకుండా జోష్న మాత్రం చాలా జాగ్రత్తగానే దీప గురించి ఆలోచిస్తూ దీప విషయంలో మంచిగానే ఉంటుంది. మంచిగానే ఉండేసరికి ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా సుమిత్ర కూడా చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే జోష్నే కదా చెడ్డగా ఆలోచించేది. సో జోష్న కూడా మారిపోయేసరికి కార్తీక్ దీప చాలా సంతోషపడతారు. జోష్నకు అసలు ఏం చెప్పావు అని చెప్పాను, కానీ ఏం చెప్పానేంటి బావా, ఏం చెప్పడం ఏంటి, నాకు వంట చేస్తూ ఉండగా జోష్న చేసిన పనికి కోపం వచ్చింది. కర్రీలో నాకు చెప్పకుండానే ఉప్పు వేసేసింది. ఫ్రై చేస్తూ ఉంటే అందులో వాటర్ పోసేసింది. అప్పుడు అర్థమైంది జోష్న నా వంటలు చెడగొట్టడం కోసం, తాత ఓడిపోవడానికి జోష్నే కావాలని ప్రయత్నం చేస్తుందనే అర్థమైంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు జోష్న అలా చేస్తుంది అన్న విషయం నాకు అర్థమైందని, కావాలని చేస్తున్నావు కదా అని అడిగితే ఇంకా రెచ్చిపోతుంది అన్న ఉద్దేశంతో నేను చాలా చాకచక్యంగా తాతను మనం గెలిపించాలి, మనం గెలిపిస్తే నాకంటే కూడా నీకే మంచి గుర్తింపు వస్తుంది. ఇన్ని రోజులు నువ్వు పనికిరాని దానివి, పనికి మాలిన దానివి అంటూ తిట్టిన తాతే నిన్ను మెచ్చుకుంటాడు అని చెప్పాను. దానికి జోష్న నాతో చేతులు కలిపి అక్కడి నుంచి బాగా పనిచేసింది బావా. లేదంటే అంతకుముందు అల్లం జరగమంటేనే నా చేతులు నొప్పులొస్తాయి, నా చేతులు మండుతాయి అంటూ సాకు చెప్పింది. ఆనియన్స్ కట్ చేయమంటే కళ్ళంట నీళ్ళొస్తాయి అంటూ సాకులు చెప్తుంది. ఇంకా నాకు వచ్చిన కోపానికి ఏదైనా కొడదామా అంటే ఎందుకు, అందరి ముందులో పరువు పోతుంది, దానికోసం డిస్కషను. అందుకే జోష్న తెలివితేటల ముందు నా తెలివితేటలు తక్కువే అని తెలిసినా, తన టాలెంట్ ముందు నాకు తక్కువే టాలెంటే ఉందని తెలిసినా సరే, నాకున్న మాటల చాతుర్యంతో జోష్న మనసును మార్చి జోష్నే నాకు సహాయం చేసేటట్టు చేశాను బావా అని చెప్పనేసరికి మంచి పని చేసావు దీప, నిజంగా నీ మాటల చాతుర్యం వల్లే ఈరోజు మనం తాతను గెలిపించామని చెప్పాను. కానీ సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాలి కదా అని అందరూ కూడా ఫంక్షన్కి రెడీ అయి వెళ్తారు. ఇంకా అలా ఫంక్షన్కి రెడీ అయి వెళ్ళిన తర్వాత మాలిని చేతుల మీదుగానే జోష్నను దీపనే అవార్డు తీసుకోమని చెప్పి శివన్నారాయణ చెప్తాడు. మీరు కూడా ఉండండి తాత అని చెప్పి ఇంకా దీప ఇటు జోష్ని ఇద్దరు అనేసరికి మాలిని ఇటు దక్షిణామూర్తి చేతుల మీదుగా వీళ్ళ ముగ్గురు అవార్డు తీసుకుంటారు. అవార్డు తీసుకునేసరికి చాలా సంతోషపడతారు. మళ్ళీ అవార్డు దక్కింది అని సంబరపడతారు. ఓడిపోతాను అనుకున్న శివన్నారాయణని వెంటుండి నడిపించిన వీళ్ళిద్దరినీ కూడా శివన్నారాయణ మెచ్చుకుంటాడు. దీప ఇలాంటి వంటల పోటీకి వెళ్ళకపోయినా జడ్జిల మనసులు దోచుకునేటట్టుగా దీప వంట చేసి మంచి బహుమతి నాకు ఇచ్చింది. మళ్ళీ నా ప్రాణం నాకు తిరిగి వచ్చినట్టు అయ్యింది. దీపే గనక అలా చెయ్యకపోయి ఉంటే మళ్ళీ నా ప్రాణం ఏమయ్యుండేదో అనుకుంటూ శివన్నారాయణ కాస్త మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఇంకా అదేం మాటలు తాతయ్య గారు, మిమ్మల్ని గెలిపించవలసిన బాధ్యత మా మీద ఉంది, మేము మిమ్మల్ని గెలిపించుకుంటాము అని చెప్పి దీప మాట్లాడడంతో ఇంకా దీప జోష్న కూడా అదే మాట మాట్లాడేసరికి చాలా సంతోషపడుతూ శివన్నారాయణ అయితే ఇద్దరి మనవరాలతో ఆ అవార్డు గెలుచుకుని కిందకు దిగుతూ
చాలా గర్వంగా కిందకి దిగుతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.